ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమంటే ఒక అక్క డ్రెస్సులు అయితే ఇచ్చింది. చాలా రోజులైంది ఇచ్చి, ఎందుకంటే ఇన్ని రోజులు వాగడమే ఎక్కువ వాళ్ళు అనుకున్నాను నా మనసులో. ఎందుకంటే నాకు జ్వరం వచ్చి నేను మిషన్ పెట్టలేదు కదా, ఆ అక్కకి తెలియదు ఆ సంగతి. ఫోన్ చేసి నిన్న నైట్ ఫోన్ చేసింది, అక్క డ్రెస్సులు అయినాయా కుట్టినావా అని అయితే అడిగింది. అంటే ఇంకా లేదక్క కుట్టిస్తా, మీరు ఎప్పుడు వస్తున్నారంటే 2 రోజుల తర్వాత వస్తా అక్క అనింది. వాళ్ళకి ఇక్కడ బంధువులు ఉన్నారనమాట, వాళ్ళ బంధువుల దగ్గరకు వస్తుందామా. వాళ్ళ ద్వారానే నాకు ఈ డ్రెస్సులు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ లో అయితే 2 డ్రెస్సులు కుట్టించిన, అవి పెద్ద సైజ్ అనమాట వాళ్ళ పెద్ద పాపకి. ఆ డ్రెస్సులు బాగా నచ్చినాయంట వాళ్ళకి, బాగా ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉంది అక్క, అసలు మెజర్మెంట్ తో తీసిన అనమాట, కొలత లేకుండా. చాలా బాగా అయితే కుదిరినాయి అని చెప్పేసి వాళ్ళ చిన్న కూతురికి అయితే మళ్ళీ డ్రెస్సులు అయితే తెచ్చింది. అవి కూడా నాకు 2 రోజుల కల్లా ఇచ్చేయాలని అయితే ఫోన్ చేసింది. ఎందుకంటే కాదనిలేను, నేను ఇన్ని రోజులు వాగడమే ఎక్కువ కదా వాళ్ళు. ఇంకా మన ఆరోగ్యం ఎట్టున్నా పర్లేదు, వాళ్ళకి చెప్పిన టైంకి ఇవ్వాలి. ఇప్పటిదాకా నేను ఎవరికి చెప్పిన టైం దాటైతే ఇవ్వలేదు. ఒక రోజు ముందు ఇవ్వడమే జరిగింది కానీ ఒక రోజు కూడా లేట్ చేయలేదు. ఎన్ని బట్టలు ఉన్నా సరే నేను అట్లా చేసి ఇచ్చిన, ఆ నమ్మకం తోటిగా నాకు ఎక్కువ బట్టలు తెచ్చిస్తుంటారు. మరి ఆ మిషన్ పెద్ద మిషన్ కదా, పెద్ద మిషన్ మీద స్టిచ్చింగ్ చేస్తే ఎంతసేపు అక్క నీకు 1 గంట టైం తీసుకుంటే అయిపోతుంది కదా అంటారు. అండ్ దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడుతుంటామో, అసలు అన్నం తినక అది అయిపోవాలా అనే ప్రెజర్ లో నీళ్లు తాగక ఇబ్బంది పడతాం కదా. అలాంటి టైంలో అయితే ఇస్తుంటారు కస్టమర్లు. ఇంకా ఈ అక్కకైతే నెల రోజులు టైం అయితే ఇచ్చింది. ఇంకా ఈ నెల రోజుల తర్వాత కూడా నేను ఇవ్వకుంటే ఫీల్ అవుతారు కదా, అందుకోసం నేను ఈ రోజు చూడండి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఇక్కడ 4 డ్రెస్సులు ఉన్నాయి. ఈ 4 డ్రెస్సులు ఒక్కొక్కటి ఒక రకం అయితే కుట్టని చెప్పింది. మీకు నచ్చినట్టుగా కుట్టండి అక్క, బాగా కుట్టండి అని చెప్పింది. సరే అన్న, ఇప్పుడు ఏమేం డ్రెస్సులు క్లాత్ ఏమి ఇచ్చింది అనేది చూడండి. ఇవి 2 కాంబినేషన్ ఇట్లా ఇచ్చింది. ఇది ఒక డ్రెస్ అన్నమాట, చూడండి ఇది ఒక డ్రెస్, ఇది ఇంకొక డ్రెస్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ నేను కుట్టాల్సిన డ్రెస్సులు అనమాట. నాకు 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజులలో నేను ఈ డ్రెస్సుల కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 వీడియో అయితే చేయాలా. ఎందుకంటే ఒక అక్క చాలా రోజుల నుంచి అడుగుతుంది, అక్క 5-6 సంవత్సరాల పాపకి ఫ్రాక్ కుట్టి కటింగ్ చేసి చూపించండి అక్క అనేది. మరి అక్క కోసం అనే కాదు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అయితే నేను వీడియో చేయాలనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ చూపిస్తున్నా. ఎందుకంటే కుట్టిన తర్వాత అక్క చూపించలేదు కదా, మాకు ఈ కటింగ్ చూపించలే, స్టిచ్చింగ్ చూపించాలి అంటారు. కాబట్టి నేను క్లాత్ కూడా చూపిస్తున్నా మీకు. ఇదొకటి చూడండి, ఇదొకటి కాంబినేషన్ ఇట్లా తెచ్చుకున్నారు, వాళ్ళే తెచ్చుకున్నారు ఈ క్లాత్. దీనికి లైనింగ్ మాత్రం నేను వేసుకుంటానంట. చూడండి ఇదొకటి, ఈ 2 కలర్స్ అంటే సెట్టింగ్ వాళ్ళే అక్కడ నుంచి మ్యాచింగ్ తెచ్చుకున్నారు. మనం అయితే ఓన్లీ లైనింగ్ ఒకటే వేయాలా. మరి ఈ రోజు వీడియో ఏమంటే ఈ క్లాత్ చూపించాలా, ఎందుకంటే అంత అర్జెంట్ టైం లేదు నాకు, అది కాక వీడియో చేయాలనే ఆలోచనతో ఉన్నా నేను. ఇంకా వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. ఇవి ఏం డ్రెస్సులు కుడుతున్నా, ఎట్లా కుడుతుందా అనేది పూర్తి వరకు అయితే వీడియోలో చూడండి. ఈ రోజు మాత్రం వీడియో అయితే ఇదే. మనకి హెల్త్ బాగున్నా బాగలేకున్నా వాళ్ళు ఇచ్చిన బట్టలు మనం కంప్లీట్ చేసి ఎక్కిపోతే ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఏం ఫంక్షన్ ఉందో తెలియదు కదా. అందుకోసం అయితే వాళ్ళకి చెప్పిన టైంకి అయితే ఇవ్వాలా. ఇంకా నా హెల్త్ గురించి అయితే నేను మర్చిపోయినా, ఎందుకంటే ఇప్పటిదాకా ఇంకా రెస్ట్ తీసుకున్నా నేను. ఇంకొకటి వచ్చేసి ఏమంటే పిల్లలు నేర్చుకోవడానికి అయితే వస్తున్నారు, ఆ అమ్మాయిలకు చూపించుకుంటా. నేను ఏమనుకున్నా ఫస్ట్ ఒక 10 రోజులు ఇంకా రెస్ట్ తీసుకుందాంలే, కొంచెం బాగా నాకు కూడా ఆరోగ్యం బాగుంటది, ఆ తర్వాత నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళకి చూపిస్తూ కటింగ్ చేపిస్తుంటే నాకి కుట్టాలనిపించింది. అందుకోసం నేను మళ్ళీ బట్టలు అయితే స్టార్ట్ చేసిన. మరి పిల్లలు అయితే 4 పిల్లలు నేర్చుకోవడానికి వస్తున్నారు. ఎవరన్నా కానీ నేర్చుకునే వాళ్ళు అస్సలు ఇబ్బంది పడకుండా అయితే నేర్చుకోండి. ఎందుకంటే నేను ఒక చిన్న డౌట్ కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు, ఎక్కడ ఉందా లేదా, ఛానల్ కంప్లీట్ గా ఎత్తేసిందా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఎక్కడైతే వెళ్ళలేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియో చేయలేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా చేస్తా, కానీ డైలీ పెట్టకపోయినా ఒక రోజు మధ్యలో ఇడిసి కానీ పెడతాను నేను. ఇంకా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం.